క్రీస్తునాథుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు మాత్రమే, ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని తదుపరి ప్రార్థనలో కొనసాగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల భాగం 141వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. కీర్తనలు 141, 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలెను, నేను సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడుకుంటున్నట్లు నా మనస్సు ఆ దుష్కార్యములకు తిరగనీయకము. చాలండి. ఈ 141వ కీర్తనలో భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ వచనం అంటాడు, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యముల వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అని అంటా ఉన్నాడు. ఎవరి దృష్టికి అంగీకారంగా ఉండాలి? ఇక్కడ మనం ప్రార్థన చేస్తూ ఉంటే పక్కవారు ఆహా బాగా చేశారు ప్రార్థన అని ఒకవేళ పక్కవారి ద్వారా మనకి సర్టిఫికేట్ రావచ్చేమో, కానీ భక్తుడైనటువంటి దావీదు కోరుకున్నటువంటి సర్టిఫికేట్ ఎవరి ద్వారా అంటే దేవుడు మన ప్రార్థన మెచ్చుకోవాలి, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి. సుంకరి పరిసీయుడు అనబడేటువంటి వాడు ప్రార్థన చేస్తూ ఉండగా సుంకరేమో రొమ్ము కొట్టుకుంటూ దేవా నేను పాపిని అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిసీయుడేమో దేవా నీకు నేను అది చేశాను, ఇది చేశాను, ఆ గొప్ప కార్యం చేశాను, ఈ గొప్ప కార్యం చేశాను, నీకు 10వ వంతు ఇస్తున్నాను, నేను దొంగలివ్వడం లేదు, నేను ఏ పాపం చేయడం లేదు, ఏ పొరపాటు చేయడం లేదు, చేసిన కార్యాలన్నీ తెప్పి పొడుస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు? శంకరి ప్రార్థన విన్నాడు. వినడానికి బాగా లేదు ఆ ప్రార్థన. నేను పాపిని అని అంటా ఉన్నా. ఈ శంకరేమో పాపిని అంటా ఉన్నాడు, ఈ పరిసయ్యుడేమో నేను పరిశుద్ధుని అని అంటా ఉన్నాడు. ఒక వ్యక్తి ఏమో ఘనంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మరొక వ్యక్తి ఏమో హీనంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ప్రార్థన ఏమో అతను చేసిన కార్యాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, మరొక వ్యక్తి ఏమో నేను ఏమి చేయలేకపోయానయ్యా, అంత చేసినా కూడా నేను ఏమి చేయట్లేదు లేదే అనేటువంటి బాధ, అలాగే తనకున్నటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆ స్థితిని, ఆ పరిస్థితిని పరిశీలించేటువంటి దేవుడు ఎవరి ప్రార్థన లెక్కలోకి తీసుకున్నాడు అని అంటే శంకరి ప్రార్థన లెక్కలోకి తీసుకున్నాడు. ఒకవేళ కనుక మనుషులే కనుకైతే అయ్యో ఇంత గొప్ప కార్యాలు చేశాడా ఈ పరిసయ్యుడు, ఉపవాసం ఉంటున్నాడా, 10వ వంతు ఇస్తున్నాడా, ఇది గొప్ప కార్యాలు చేశాడా, అన్ని విషయాల్లో ముందుంటున్నాడా, ఏ పాపం చేయడం లేదా, అంత పరిశుద్ధంగానే జీవిస్తున్నాడా అని ఒకవేళ మనుషుల యొక్క మెప్పు పరిసయ్యుని యొక్క ప్రార్థన వినబడచ్చేమో, కానీ శంకరి ప్రార్థన ఈయన దేవుడు ఆలకిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనుషుల యొక్క అంగీకారము మన జీవితాలకు ఆశీర్వాదాన్ని తీసుకొని రాదు, కానీ మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుని మెప్పించేదై ఉండాలి. మనం మాట్లాడే మాట, మనం చేసే విజ్ఞాపన, మనం పలికేటువంటి ప్రార్థన దేవుడు మన పట్ల కార్యం చేసేటువంటి ప్రార్థన అయి ఉండాలి. అందుకే కీర్తనకారుడు అనేటువంటి దావీదు అంటున్న మాట ఏమిటంటే, దేవా నా ప్రార్థన ధూపం వలె ఉండాలి. రెండవది, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యముల వలె ఉండాలి. నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక అని అంటాడు. దేవుని దృష్టికి అంగీకారంగా ఉండేటువంటి ప్రార్థన భక్తుడైనటువంటి దావీదు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరి అలాంటి ప్రార్థన చేయాలి అని అంటే ఎలా ఆయన దృష్టికి అంగీకారంగా ఉండగలం అని అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రాజుల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం.
18వ అధ్యాయం 1 రోజుల గ్రంథం 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, చాలండి, బలిపీఠం ఎలాగుందట? పడద్రోయబడి ఉన్నటువంటి స్థితిలో ఏలియా ముందు తన బలిపీఠం కనబడతా ఉంది. ఆ బలిపీఠము దేవుడు నివసించేటువంటి స్థలం అయ్యింది. ఆ నివసించేటువంటి ఆ స్థానము ఏలియా ఏం చేస్తున్నాడు? అది పడద్రోయబడిందన్న విషయాన్ని గ్రహించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు కార్యం చేయనట్లుగా దేవుడి కార్యము ఏలియా చూడాలని ఇప్పుడు ఆ పడద్రోయబడినటువంటి బలిపీఠాన్ని బాగు చేస్తా ఉన్నాడట. బాగు చేస్తా ఉన్నాడు. ఆ బలిపీఠం ఏమైంది? దేనికి సాదృశ్యమైంది? ఆ పడద్రోయబడినటువంటి ఆ బలిపీఠము ఇది ఆకాశము నుండి అగ్నిని దించి దేవుని గొప్ప కార్యము చేయడానికి అక్కడ ఏలియా బలిపీఠాన్ని బాగు చేస్తూ ఉంటే, ఈ రాత్రికాలం ముందు ఆ బలిపీఠం ఏమయ్యిందనంటే ఆ బలిపీఠము మన హృదయం అయ్యింది. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క అగ్ని ఆ బలిపీఠం మీద మండాలి అని అంటే మన హృదయం అనబడేటువంటి ఆ బలిపీఠము పడద్రోయబడిందన్న విషయాన్ని మనం గ్రహించుకొని దాన్ని సరి చేసుకొని ఇదిగో దేవుని అగ్ని దిగిలానట్లుగాను అలాగే దేవుడు తన కార్యము చేయనట్లుగాను మనము సరిచేయబడేటువంటి వ్యక్తులమై ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఏలియా ఆ పడద్రోయబడినటువంటి బలిపీఠమును బాగు చేసి ఆ తర్వాత దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ రాత్రికాలం మనం చేయబోయేటువంటి ప్రార్థన, దేవుడు తన కార్యము మన జీవితంలో జరిగించాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ పడద్రోయబడినటువంటి బలిపీఠాన్ని మనం చక్కగా నిలబెట్టాల్సినటువంటి అవసరం అయ్యింది. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు కదా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? చాలండి. ఎలా ఉంది బలిపీఠము అనంటే? హృదయము అన్నిటికంటే మోసకరమైనదట. మనం మొట్టమొదటిగా మోసపుచ్చేది మన హృదయమే. హవ్వను మోసపుచ్చింది సర్పం కాదు, మన హృదయమే. ఆ హవ్వ యొక్క హృదయము సర్పంతో కనెక్ట్ అవ్వకపోతే సర్పం చెప్పే మాట వినగలుగుతుందా? మనం కనుక మనసే కనుక లోకం వైపు పెట్టకపోతే మన సహవాసంలో మనం చేసేటువంటి ప్రతిదీ కూడా, మనం మాట్లాడే ప్రతి మాట కూడా మన హృదయం కనుక ఆ లోకం వైపు కనుక మళ్ళించకపోతే తప్పక మనము దేవునికి ఇష్టమై ఉండగలుగుతాం. ఇప్పుడు సరిచేయబడాల్సింది ఏమిటంటే భక్తులు అంటారు కదా, ఇదిగో హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇది సరి చేసుకోగలిగితే, ఇది కనుక చక్కగా నిలబెట్టుకోగలిగితే, ఇదిగో ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఇదిగో యెజెబెలు ఆహాబు అనబడేటువంటి వారు కళ్ళ ముందు కనబడుతూ చూస్తూ ఉండగా దేవుడు తన అగ్నిని ఆ బలిపీఠం మీదకి దించినట్లుగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన హృదయం ఎలాగుంది? పడద్రోయబడి ఉందా? దేనితో కనెక్ట్ అయ్యింది? దేనికి దగ్గర అయ్యింది? దేనితో సహవాసం చేస్తా ఉంది మన హృదయం? మన ఆలోచన ఎలాగ